హాయ్ ఫ్రెండ్స్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఇది జీ5 వాళ్ళు అఫీషియల్ గా ప్రొడ్యూస్ చేసిన సిరీస్. ఇవాళే ఓటీటీలో రిలీజ్ అయింది. ట్రైలర్ బాగానే అనిపించింది చూసినప్పుడు. ప్రసాద్ రావు వాళ్ళ డాటర్ ఎలా మిస్ అయింది, ఏం జరిగింది, ఇలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారు. సో సిరీస్ చూసా. మరి సిరీస్ ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కథ నెల్లూరులో స్టార్ట్ అవుతుంది. స్వాతి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. అయితే స్వాతికి హైదరాబాద్ లో జాబ్ వస్తుంది. కానీ ఈ విషయం వాళ్ళ ఫాదర్ కి చెప్పడానికి భయపడుతుంది. ఎలాగోలా విషయాన్ని చెప్పేస్తుంది. కానీ ప్రసాద్ రావు దీనికి ఒప్పుకోడు. బికాస్ అంత దూరంలో ఎలా ఉంటుంది అనే పాయింట్లు తర్వాత ఎలాగోలా కన్విన్స్ చేస్తారు. అలా హైదరాబాద్ వచ్చాక స్వాతి ఆఫీస్ ని, జాబ్ ని చూసి ప్రసాద్ రావు రిలీజ్ అవుతాడు. అలా జాయిన్ అయిన స్వాతి ఒకరోజు మిస్ అవుతుంది. అసలు స్వాతికి ఏం జరిగింది, ఎలా మిస్ అయింది, ప్రసాద్ రావు ఏం చేశాడు, పోలీస్ ఈ కేసుని క్రాక్ చేశారా లేదా, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ బాగానే ఉంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ జరుగుతాయి. వన్స్ ఎప్పుడైతే స్టోరీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుందో అక్కడ నుంచి స్టోరీ ఫ్లాట్ గా, రెగ్యులర్ గా అనిపిస్తుంది. స్వాతికి ఏమైంది అనే పాయింట్ ని త్వరగానే క్రాక్ చేశారు. కానీ ఇంకొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సింది. అంత ఈజీగా థింగ్స్ జరిగిపోవడం వల్ల ఇంతేనా అనిపిస్తుంది. నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా కాకుండా రెగ్యులర్ గా చాలా నార్మల్ గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఎక్సైట్మెంట్ కూడా అంత బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ అదే మిస్సింగ్. స్టోరీ కూడా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకుండా ఒకటే చోట రన్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ ని కూడా ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం. ఈ ప్రెడిక్షన్ వల్ల మేజర్ ట్విస్ట్ అనేది మనకి ఈజీ అయిపోద్ది. ఇది కొంచెం చూసుకోవాల్సింది. అట్లీస్ట్ క్లైమాక్స్ వరకు వెయిట్ చేసి ఎందుకు అనే పే ఆఫ్ పాయింట్ ని మొత్తం అక్కడే రివీల్ చేస్తే ఎంతో కొంత సస్పెన్స్ హోల్డ్ అయ్యేది. మళ్ళీ 5th ఎపిసోడ్, 6th ఎపిసోడ్ బెటర్ గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వరకు అంతా లాజికల్ గా చూపించి క్లైమాక్స్ లో కొన్ని మిస్ అయ్యారు. అండ్ థింగ్స్ కూడా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం టైం తీసుకుని డీప్ గా చూపిస్తే ఇంకా బెటర్ గా ఉండేది. ప్రసాద్ రావు రోల్లో రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు ఫాదర్ రోల్లో. అండ్ మూవీలో నెల్లూరు నేటివిటీని, స్లాంగ్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపించారు. ఎక్కడ కొంచెం అటు ఇటు కాకుండా ఆర్గానిక్ గా చూపించారు. ఉదయ్ భాను గారు కూడా ఒక మంచి రోల్ చేశారు. అయితే ఈ సిరీస్ ని పీజీలో, హాస్టల్స్ లో ఉంటున్న వర్కింగ్ ఉమెన్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు కొంచెం కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ, కొన్ని మూమెంట్స్ కానీ రిమైండ్ అవుతాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ రాజీవ్ కనకాల గారు డిడ్ హిస్ బెస్ట్. చాలా బాగా సెట్ అయ్యారు ప్రసాద్ రావు రోల్లో. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సేమ్ టైంలో స్లాంగ్ ని, నేటివిటీని బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఉదయ్ భాను గారు వాజ్ ఓకే. అక్కడక్కడ అర్థమవుతుంది ట్రై చేస్తున్నారు అని. 90s ఫేమ్ వసంతిక వాజ్ గుడ్. స్వాతి రోల్ కి న్యాయం చేసింది. ఇంకా చాలా కాస్టింగ్ ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా వరకు కన్విన్సింగ్ గా ఉన్నాయి పర్ఫార్మెన్సెస్. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ బై రామ్ వాజ్ డీసెంట్. కొన్ని ప్లేసెస్ లో బీజిఎం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అఫ్ కోర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. డైరెక్టర్ కృష్ణ డిడ్ ఓకే జాబ్. నరేషన్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. సో ఫైనల్ గా సిరీస్ ఎలా ఉందంటే జస్ట్ ఓకే. రెగ్యులర్ స్టఫ్ ఉంది. కొత్తగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే పర్ఫార్మెన్సెస్ వైజ్ బాగుంది. వర్కింగ్ ఉమెన్ కనెక్షన్ బాగుంది. సో వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు ఓటీటీనే గనక. సో మీరు సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.